హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. ఇవాళ గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, డిఎస్సిలో పోస్టులు పెంచాలని, గురుకులాలలో 9,210 ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండు, జివో నెంబర్ 46 బాధితులకు కూడా న్యాయం చేయాలన్న డిమాండ్లతో ఇంతకుముందు నేను 5 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇందిరా పార్క్ అప్లై చేసుకుంటే ఇవ్వకపోతే ఇంటికాడ మొదలుపెట్టాను. ఇంటికాడ అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను. పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఇంటికి పంపించారు, ఇంట్లో దీక్ష చేశాను. ఆసుపత్రికి పంపిస్తే ఆసుపత్రిలో దీక్ష చేశాను. ఈ 5 రోజుల దీక్ష సందర్భంగా ఈ దీక్ష విరమణకు వచ్చినటువంటి బల్మూరి వెంకట్ గారు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు, నేను ప్రభుత్వంతో చర్చలు జరిపిస్తాను, ముఖ్యమంత్రితో కల్పిస్తాము, వీలు కాకపోతే మంత్రులతో కల్పిస్తానని చెప్పేసి ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇవాళ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఐటీ, ఇండస్ట్రీ అండ్ శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కలిపేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్సి అభ్యర్థులు, గురుకుల అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఉన్నటువంటి ఒక విద్యావేత్త ప్రసన్న హరికృష్ణ, దాంతోపాటుగా పీఈటీల తరపున మాదగోని సైదులు గౌడు, గురుకులాల తరపున అస్మా మరియు విశ్వరూపు, అలాగే గ్రూప్ 2ల తరపున ఇంద్రసేన, మహేష్ అండ్ స్రవంతి, అలాగే ఈశ్వరు, వీళ్ళందరితో కలిసి ఒక 40 నిమిషాలకు పైగా మంత్రి గారితో ఉన్న సమస్యలన్నీ వివరించడం జరిగింది. వాళ్ళ నివాసంలో కలిశాం. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో మన సెక్రటేరియట్లో కలవడానికి కుదరదు కాబట్టి ఇంట్లో పోయి కలిసి అన్ని అంశాలపైన సావధానంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఎందుకంటే ఇది ఎన్నికల నేపథ్యం. ఎన్నికల్లో నిరుద్యోగులు అనేవాళ్ళు మీకు సపోర్టుగా అండగా ఉండాలంటే, ఎందుకంటే నిరుద్యోగులు తలుచుకుంటేనే ఈ ప్రభుత్వం ఏర్పడింది. నిరుద్యోగులంతా ఇష్టమున్నా లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు కాబట్టే ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ మీకు పార్లమెంటులో లబ్ధి చేకూరాలన్నా, మా నిరుద్యోగ సమస్యల పరిష్కారం కావాలన్నా మీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మీరు రిక్వెస్ట్ చేశాము. గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000కు పోస్టులు పెంచాలని మన డిమాండ్ ఉంది. కనీసం అట్లీస్ట్ అయినా ఒక 400 నుంచి 500 గ్రూప్ 2 ఉద్యోగాలు, ఒక 500 నుంచి 600 వరకు గ్రూప్ 3 ఉద్యోగాలైనా పెంచాల్సిందే. మినిమం ఒక 1000 పోస్టుల ఇంక్రీజ్ ఉండాలని గ్రూప్ 2 అభ్యర్థులు అనేవాళ్ళు మంత్రి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే మాదిరిగా గురుకులకు సంబంధించి 9,210 ఉద్యోగాలు నింపాలని, సుప్రీంకోర్టు కేసులో సంబంధించిన వివరాలు కూడా మంత్రి గారికి వివరించడం జరిగింది. గతంలో ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఎస్ఐ, కానిస్టేబుల్ 2 ఉద్యోగాలు ఉంటే ఎస్ఐ ఉద్యోగానికి పోయినప్పుడు కానిస్టేబుల్ సెకండ్ లిస్ట్ ఇవ్వాలని వాళ్ళు కోర్టు మెట్లెక్కితే, అభ్యర్థులు కోర్టు మెట్లెక్కితే, ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు యొక్క ఉన్నటువంటి కేసు 2022 యొక్క కేసు యొక్క వివరాలు కూడా మంత్రి గారికి స్పష్టంగా గురుకుల గురించి వివరించాం. గురుకుల బాధితులు అనవసరంగా రోడ్డు పాలవుతున్నారు, ప్రభుత్వాల తప్పిదాల కారణంగా రోడ్డు పాలవుతున్నారని మంత్రి గారికి స్పష్టంగా వివరించాము. ఈ నేపథ్యంలో మంత్రి గారు కూడా దాని ఇనిషియేటివ్ తీసుకొని మా ముందే వివిధ అధికారులకు ఫోన్ చేసి దాంట్లో ఉన్న అంశాలు ఏంది తెలుసుకొని వాళ్లకు నిరుద్యోగులకు అంశాల తరపున వాళ్ళకు వివరించి, జీవోలు అనే కన్సర్న్ కాకుండా ఒక హ్యుమానిటీ యాంగిల్లో కావచ్చు. ఎందుకంటే మన నోటిఫికేషన్ వేసిందే ఉద్యోగాలు నింపాలన్న ఒక లక్ష్యం. గత ప్రభుత్వం లాగా కాకుండా మనం ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయాలా,
నిరుద్యోగుల వ్యతిరేకంగా మారకూడదు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న ఒక నేపథ్యంలో మంత్రి గారు కూడా మాట్లాడారు. అలాగే అన్ని అంశాలకు మధ్యవర్తిగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు స్పష్టంగా మంత్రి గారికి వివరించడం జరిగింది. ఫోన్లు కలిపి మాట్లాడడం జరిగింది. సాధక బాధకాలు మొత్తం కూడా చెప్పడం జరిగింది. డిఎస్సిలో కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా పెంచాలని, చాలా తక్కువగా ఉన్నాయని వాళ్ళకి వివరించడం జరిగింది. అలాగే మాదగోని సైదులు గారు పీఈటీలు 1500 పైన పోస్టులు ఖాళీ ఉన్నాయి, మీరు వేసింది 182, గత ప్రభుత్వంలో 164 ఉన్నాయి, మీరు కేవలం ఒక 16 పోస్టులు మాత్రమే 18 పోస్టులు మాత్రమే పెంచారు, అది కరెక్టు కాదు, కనీసంగా ఒక 1000 పోస్టుల వరకన్నా ఈ ప్రభుత్వంలో పెంచితే పీఈటీలు అనే వాళ్ళకు న్యాయం జరుగుద్దని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే కుమార్ యొక్క బాధ వర్ణనాతీతం, వాళ్ళకి వాస్తవ పరిస్థితి ఏంది, పెళ్ళిళ్ళు కాకుండా మేము ఆగిపోతున్నాం, లక్షల మంది బీడీ చేసినాం, మాకు ప్రమోషన్లలో 70% ఎస్జిటిలో ప్రమోషన్లు ఇస్తున్నారు, అట్లా కాకుండా పాత విధానంలో కొనసాగించండి, 30-70 రివర్స్ చేయమని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోస్టులు పెంచాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది, కుమారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ తమ యొక్క బాధని ఒక్కొక్కరుగా అందరితో సావధానంగా ఒక 40 నిమిషాల పాటు అక్కడ మంత్రి గారికి వివరించడం జరిగింది. కాబట్టి ఆయన కూడా అధికారులతో మాట్లాడారు, ఒక హామీ ఇచ్చారు. నేనేమంటున్నా, హామీ మాత్రమే ఇచ్చారు, 100% మీరు పోయి కలిసిరు కదా పోస్టులు ఏమైనాయి అంటే 100% సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే అశోక్ సార్ అంటే కుల్లా చెప్తాడు, అక్కడ జరగందే జరిగినట్టు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. వాస్తవికంగా చెప్తాను, వాస్తవికంగా మాట్లాడుతాను. నా మీద కూడా కొంతమంది విమర్శలు చేసే వాళ్ళు ఉండవచ్చు. మీరు కేవలం వాట్సాప్లలో మెసేజ్లు పెట్టేవాళ్ళు, జస్ట్ కూర్చొని ఆడ నిలబడి 2 నిమిషాలు వీడియో చేసేవాళ్ళు మాత్రమే కనబడతారు. అట్లా కాదు, నేను కరెక్టుగా ఎక్కడ పని ఉందో అక్కడ నిలబడతాను, రోడ్డు మీద నిలబడతాను, వీధిలో నిలబడతాను, ధర్నాకు దిగుతాను, అరెస్ట్ చేసి అరెస్ట్ అవుతాను, చివరికి ఆమన్న నిరాహార దీక్ష కూడా చేశాను. అంటే మాటలు చెప్పడం కాదు, కార్యరంగంలో దిగి పనిచేయాలి. నిజంగా నేను ఆలోచన చేసినట్టు మీరందరూ కనుక కార్యరంగంలో దిగుతే, ప్రతి నిరుద్యోగి కార్యరంగంలో దిగుతే, ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు లెక్చరర్లు కూడా విద్యార్థులకు అండగా నిలబడితే ఈ ప్రభుత్వాలు ఎందుకు దిగిరావు? దిగొస్తాయి. కానీ అందరికీ భయం, విద్యార్థులు కేసులు పెడతారనే భయం, ఇన్స్టిట్యూట్ల వారికి మా మీద ఎక్కడ ప్రభుత్వం దాడి చేస్తుందనే భయం. ఈ భయం గుప్పెట్లోనే మన జీవితాలు మంగిపోతున్నాయి. నిరుద్యోగులు అంటే ప్రభుత్వాలు లెక్క లేకుండా ఉంటున్నాయి. నిరుద్యోగిత అనే అంశం ఒక చిన్న అంశంగా మారిపోతున్నాయి ప్రభుత్వాలకి. కానీ ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఒక్కొక్కరుగా చేతులు కలిపితే 10 మంది అవుతారు, 10 మంది కలిపితే 100 అవుతారు, 100 చేతులు కలిపితే 1000 అవుతాయి. ఆ 1000గా మారినప్పుడు మనం మంత్రుల వరకు పోవడం కాదు, మనం ప్రభుత్వాల వరకు భిక్షాందేయి అని అడుక్కోవడం కాదు, ఆ ప్రభుత్వాలే మన దగ్గరకు వస్తాయి. అలాంటి పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే మనం చేసే యుద్ధం వాట్సాప్లలో యుద్ధం, మనం చేసే యుద్ధం యూట్యూబ్లలో యుద్ధం, మనం చేసే యుద్ధం ఫేస్బుక్లలో యుద్ధం, కేవలం సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ యుద్ధం చేస్తాం. నచ్చితే సపోర్ట్ చేస్తాం, నచ్చకపోతే ఆడేం కష్టపడేది ఏం లేదు కదా. చిన్న మెసేజ్ పెట్టడానికి ఎవరికి ఇబ్బంది ఏముండదు, మెసేజ్ పెట్టేస్తాం. వీడు అట్ట చేస్తుండు, ఇట్ట చేస్తుండు, వీడు పదవుల కోసం చేస్తుండు, దానికోసం చేస్తున్నాడని ఇష్టానుసారిగా మాట్లాడతారు. నిజంగా మీకు దమ్ముంటే, నిజంగా మీకు ధైర్యం ఉంటే కార్యరంగంలోకి దిగి కొట్లాడండి, అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే మాదగోని సైదులు గౌడ్ మొన్న యాదగిరిగుట్టకి వెళ్ళి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేశారు. పాదయాత్రలో కొంతమందికి 50 మంది 60 మంది వస్తారు. నిజంగా 1,00,000 మంది అభ్యర్థులు ఉన్నారు కదా, పీఈటీ అభ్యర్థులు 1,00,000 మంది ఉన్నారు కదా. 1,00,000 మంది కనుక నిలబడితే ఉద్యోగాలు రావా? వస్తాయి. కానీ ఎవడు రాడు, ఎవడో చేస్తాడు, మేము ప్రయోజనం పొందుతాం. మాటలు కాదు. ఇప్పుడు మేము పోయి మంత్రికి రిక్వెస్ట్ లెటర్ పెడితే మీరే ఉన్నారా మొనగాళ్ళు అన్నవాళ్ళు ఉంటారు. మరి నువ్వు మొనగాడు అయితే నువ్వు కూడా పో, నిన్ను ఎవరిని ఆపిరా? మిగతా అభ్యర్థులు పోయి మంత్రుల మీద కలుస్తారు వద్దంటురా? పోయి టీఎస్పీస్ కార్డు పోయి కలుస్తారు వద్దంటురా? ఎవరు వద్దనట్లేరు కదా. ఎవడు చైర్ మీకే లేవడు. ఫోన్ ఉంది కాబట్టి మెసేజ్ పెడతారు. ఎక్కడ? వాట్సాప్లలో, యూట్యూబ్ పెడితే యూట్యూబ్లో వీడియో పెడితే వీడియో కామెంట్ కింద. ఇది మన భవిష్యత్తు.
మన భవిష్యత్తును మనమే అంధకారంలో నెట్టుకుంటున్నాం. కొట్లాడితే ఏదైనా సాధించవచ్చు. కొట్లాడాలా, నిలదీయాలా, ప్రశ్నించాలా. చదువుకున్నోడు నువ్వే ప్రశ్నించకపోతే ఇంకెవడు ప్రశ్నిస్తాడు చెప్పండి? ఆలోచన జ్ఞానం ఉన్నోడివి, అవగాహన ఉన్నోడివి, పుస్తకాలు చదివినోడివి, గుట్టలు గుట్టలు కట్టలు కట్టలు పుస్తకాలు చదివినోడివి నువ్వే మూసుకొని కూర్చుంటే అక్కడ అందరు మూసుకొనే ఉంటారు. మూసుకొని కూర్చోవడం కాదు, నీ ఐక్యతను, నీ బలాన్ని, నీ వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. చదువుకున్నోళ్ళం కూడా మనము అట్లనే ఉండిపోతున్నాం. తెలివిలో ఉన్నోడు, డబ్బులున్నోడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, డబ్బులున్నోడు, అవగాహన లేనివాడు, ఉద్యోగాలకు తెలియనివాడు, క్వాలిఫికేషన్ లేనివాడు రాజకీయాలు వచ్చి కూర్చుంటున్నాడు. మన మీద పెత్తనం చేస్తున్నారు. మన సబ్జెక్ట్ చెప్తే అర్థం కానివాడు అధికారంలో ఉంటున్నాడు. అధికారం నీ రీలింక్వెస్ట్ ఆప్షన్ అంటే ఏందో తెలియని వాళ్ళు అధికారంలో ఉన్నారు. సగం మంది తెలియదు. అసెంబ్లీలో ఉన్న సగం మందికి జీవో నెంబర్ 46 అంటే ఏందో తెలియదు. గురుకులాలకు ఎట్లా అన్యాయం జరిగిందో రీలింక్వెస్ట్ ఆప్షన్ అనేది తెలియదు. డిసెండింగ్ ఆర్డర్ నింపాలనే అంశం కూడా తెలియదు. తెలియని వాళ్ళు పరిపాలన ఉంటారు. అందుకే మన సకాదానికి ఇట్లా ఏడుస్తున్నది. మారండి, ప్రశ్నించడం అలవాటు చేసుకోండి. అక్షరాస్యులు కదా, డిగ్రీలు చదివారు కదా, పీజీలు చేశారు కదా, పిహెచ్డీలు చేశారు కదా. ఒక కానిస్టేబుల్ చూస్తే భయపడుతున్నారు, పిహెచ్డీ వాడు భయపడుతున్నాడు. ఏంటండి దౌర్భాగ్యం? అందుకే మనం ఉద్యోగంలో స్థిరపడాలంటే ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ ఉద్యోగంలో తెలంగాణ ఉద్యోగం లేదు. నిలదీద్దాం, అడుగులేద్దాం. అందుకే నా వంతుగా నాకు సమాజం మీద ఒక కర్టసీ ఉంది. ఈ సమాజంలో నేను ఒక భాగస్వామిని నమ్ముతున్నా. సమాజం కోసం ఏదో చేయాలని తపన నాలో ఎంతో కొంత ఉన్నది. అందరిది స్వార్థమే, నీదైన స్వార్థమే, నాదైన స్వార్థమే. ఆ స్వార్థంలో కూడా సమాజ స్వార్థం ఉండాలా. 100%లో ఒక 20%, ఒక 30% ఈ సమాజానికి ఉపయోగపడాలన్న స్వార్థం ఉండాలా. అప్పుడైతేనే బయటికి వెళ్ళగలుగుతాం. వ్యక్తిగత స్వార్థం ఉన్నోడు బయటికి వెళ్ళాడు. ఫోన్లు కొడతారు అంతే. ఆడాగమవుతుంది, ఈడాగమవుతుంది, ఆడైతే ఫోన్లు కొట్టడం కాదయా, మెసేజ్లు పెట్టడం కాదు. కార్యరంగంలో దిగి చూపెట్టు. నాకెందుకు కొడుతున్నారు ఫోన్లు? కాబట్టి మనం మన అంశాలను మనమే సాధించుకోవాలి. అందుకే ప్రశ్నించమని చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మా వంతుగా ఇవాళ మంత్రి గారిని కలిసాం, రిక్వెస్ట్ చేశాం. మళ్ళీ దీని మీద మాకు చెప్పలేదు, నీకెందుకు చెప్పాలి? నేను ఇంతకంటే ఎక్కువ సబ్జెక్ట్ చెప్తావు నువ్వేమన్నా? మేము చెప్పిన సబ్జెక్ట్ కంటే ఎక్కువ చెప్తే నీకు ఎక్కువ కార్డు ఉంటే, మెటీరియల్ ఉంటే రాసుకో. 3 పేపర్ 4 పేపర్ తీసుకొని పోయి మళ్ళీ మంత్రిని కాదు లోడ్ వద్దంటురా. పర్మిషన్ తీసుకొని కలవండి. మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా వంతుగా సమాజం కోసం ఎట్లా అట్లా ఉపయోగపడుతున్నాం. మీకు శాతనైతే ఉపయోగపడండి. మాటలు, కాన్సెప్ట్లు ఫేస్బుక్లు, వాట్సాప్లు కాదు. కార్యరంగంలో దిగోటోడు మొగోడు. మరి మీరు మొగోళ్ళు అయితే పోయి కలవండి, వద్దంటలే మేము. కాబట్టి ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడుతున్నా. కాబట్టి వాస్తవాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి మాకు ఇచ్చింది మంత్రి గారు ఇచ్చిన హామీలు. ఎన్ని పోస్టులు పెంచుతామని మాకు స్పష్టంగా ఏం చెప్పలేదు. ఇక్కడ బల్మూరు వెంకట్ గారు ఒక నిరుద్యోగుల అంశం మీద ఆయన వంతుగా 100% ప్రయత్నం చేయాల్సి ఉంటే 200% ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన విమర్శించే వాళ్ళు ఆయన విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు. మంత్రి అయితే సంతకం పెట్టేస్తే తెల్లారే ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు. కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీ ప్రయత్నాలు కూడా మీరు చేయండి. కాబట్టి ఒట్టిగానే మీరు అబండాలు వేసే ఒక ప్రయత్నం చేయకూడదని చెప్తా ఉన్నాను. కాబట్టి వీళ్ళందరూ ఇది మన పీఈటీ వాళ్ళు, గురుకుల వాళ్ళు, వీళ్ళందరం కలిసి ఇంటి దగ్గర కలిసాం. ఇంటి దగ్గర సార్ హాల్ కూడా పెద్దలే, చాలా చిన్న హాలు. ఇరికిరిగా కూర్చొని సార్తో మాట్లాడడం జరిగింది. ఎన్నికల హామీ కాబట్టి, ఎన్నికల నేపథ్యం ఉంది కాబట్టి పెరుగుతాయన్న ఆశాభావం అయితే మాలో కనబడతా ఉంది. ఆశ మాత్రమే, హామీ మాత్రమే. 100% అమలైద్దంటే అమలు కావచ్చు, కాకపోవచ్చు. అమలు కాకపోతే మళ్ళీ అశోక్ సార్ మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటాడు. మీకెందుకు ఓటేయాలని ఒక నిలదీసి ఒక ప్రయత్నం చేస్తాం. మీకెందుకు ఓటేయాలని ఒక నిలదీసి ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి మొన్న మాకు కూడా ఆమన్ నిరారది చేస్తే మాకు మద్దతుగా ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న చాలామంది ఫ్యాకల్టీలు వచ్చారు, ఆర్ కృష్ణయ్య గారు వచ్చారు, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చారు,
చౌటి సార్ వచ్చారు, ప్రసన్న హరికృష్ణ వచ్చారు, దత్తాత్రేయ వచ్చారు. అలాగే కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు, గోల్కొండ సైదుల్ బ్రదర్ కూడా వీడియోలు చేశారు. అలాగే విష్ణు ఐఏఎస్ మనకు మద్దతుగా వీడియోలు చేసి మద్దతు కూడా పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే రామయ్య స్టడీ సర్కిల్ బ్రదర్ కూడా, లక్ష్మీనారాయణ సార్ కూడా మనకు మద్దతుగా వీడియోలు చేశారు. ఏం కాదు ఇక్కడ, ఏం భయపడకండి. ఇన్స్టిట్యూట్ వల్ల కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏం భయపడకండి. మీ సామ్రాజ్యాలు ఏం కూలిపోవు, మీ పైన ఆర్థిక దాడులు ఏం జరగవు, మీ ఇన్స్టిట్యూట్ వచ్చి పోలీసులు వచ్చి బద్దలు ఏం కొట్టరు. విద్యార్థుల కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు కార్యరంగంలోకి దిగండి, ప్రశ్నించి అలవాటు చేసుకోండి. 4 ఇన్స్టిట్యూట్లు కలిస్తే, 400 మంది విద్యార్థులు కలిస్తే ప్రభుత్వాలు దిగొస్తాయి, ఉద్యోగాలు వేస్తాయి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తాయి. కాబట్టి ఫస్ట్ భయం అనే పదాన్ని దూరం చేసుకోండి. భయం అనే పదాన్ని దూరం చేసుకుంటే మనం ఎక్కడికైనా పోవచ్చు. మనిషికి డబ్బే ప్రధానం కాదు, డబ్బు ఇంపార్టెంటే, కానీ డబ్బుల కోసమే బతుకోద్దు. కొంత సోషల్ యాక్టివిజంలో కూడా పాల్పంచుకోవాలి. చదువుకున్న వాళ్ళం కదా మనము. చదువుకున్నోడికి మనకే సోయి లేకపోతే, సమాజం అనే అంశం మీద సోయి లేకపోతే నిరక్షరాస్యులకు ఎట్లుంటుంది? ఊర్లో ఒక వ్యక్తి చనిపోతే ఊరు మొత్తం కదిలొస్తుంది. ఆ రోజు మొత్తం పనులని పక్కన పెట్టి ఆ శవాన్ని తీసిన కాడి నుంచి పారేసే వరకు, బొందకాడి పోయే వరకు వెనక మంది ముందల మంది డ్యాన్సులు వేస్తూ, కొంతమంది ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఆ యొక్క వ్యక్తి యొక్క అంతిమ యాత్ర కూడా సంతోషంగా పంపాలని ఒక లక్ష్యంతో ఒక గ్రామం ఏకమవుతుంది. మనకేం రోగం పుట్టింది? నిరుద్యోగులకి లక్షల మంది ఉంటారు. స్టడీ హాల్లకు పరిమితమై కుర్చీల మీదకి లేవకుండా చదువుతారు. మరి కుర్చీల మీదకి లేవకుండా చదివేటప్పుడు పోస్టులు ఎక్కువ ఉంటే నీకు ఉద్యోగం వస్తుంది కదా. కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు నేను ప్రభుత్వానికంటే ముందు నిరుద్యోగులను ప్రశ్నిస్తున్నా, ఇన్స్టిట్యూట్లను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ప్రశ్నని నిజంగా మీరు ప్రశ్నగా మార్చుకొని నిలదీసే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇవాళ మనకు మంత్రి గారు అయితే హామీలు ఇచ్చారు, ఎంతవరకు అయితే చూసే ఒక ప్రయత్నం చేద్దాం. నా వంతుగా వాళ్ళు చేయకపోతే ఇంకో 15 రోజులు 20 రోజులలో మాకు తెలిసిపోతుంది, వీళ్ళు చేస్తారా చేయరా తెలిసిపోతుంది. ఒకవేళ చేయకపోతే మళ్ళీ మొదలు పెడతా, మళ్ళీ ప్రశ్నిస్తా, మీకు ఓటు ఎందుకు వేయాలని నిలదీస్తా. కాబట్టి ఇది మనం ఇవాళ పోయినటువంటి శ్రీధర్ బాబు సార్ గారు కలిసి మాట్లాడిన అంశాలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీని గురించి మన మిత్రుడు బ్రదర్ మాధవగౌడ్ సైదులు గారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈరోజు గౌరవ ఐటీ శాఖ మంత్రి గారిని మేము నిరుద్యోగుల తరపున వెళ్ళి మేము కలవడం జరిగింది. ఈ అవకాశం రావడానికి కారణం మన అశోక్ అన్న ఆమరణ నిరాదీక్ష చేయడం. ఆయన ప్రాణాలకు తెగించి ప్రాణాలు ప్రాణంగా పెట్టి ఈ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ ఈ గ్రూప్ 2 ఉద్యోగాలు పెరగాలని, అంటే గ్రూప్లో అన్ని ఉద్యోగాలు పెరగాలని, 9210 ఏవైతే ఉన్నాయో అందులో బ్యాక్లాగ్ పోస్టులు పోకుంటే గురుకుల మొత్తం నిండాలని, ఇలా డిఎస్సిలో పోస్టులు పెంచాలని, ఈ అన్ని పోస్టుల గురించి అన్నగారు ఆమరణ నిరాదీక్ష చేయడం. ఆ రోజు మన ఎమ్మెల్సీ గౌరవ బల్మూరి వెంకటన్న హామీ ఇచ్చినందుకు వెంకటన్న చాలా ఎఫర్ట్ పెట్టి నిరుద్యోగుల పక్షాన చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు. ఆ అన్నకు మాట ఇచ్చినందుకు ఖచ్చితంగా ఈరోజు తీసుకెళ్ళిండు. యాక్చువల్గా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళేది ఉండే, ముఖ్యమంత్రి గారు కొంత బిజీ ఉండడం వల్ల మన ఐటీ శాఖ మంత్రి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా ఈరోజు మంత్రి గారు కూడా కొన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనులను బంద్ చేసుకొని మా నిరుద్యోగ సమస్యల గురించి, గత ప్రభుత్వానికి ఎంత తేడా ఉందంటే, గతంలో ఒక బయట దీక్ష చేసుకున్నది లేకుండే, ధర్నా చౌకులు బంద్ ఉండే, ఇవన్నీ బంద్ ఉండే. ఈరోజు దీక్ష చేసుకొని ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేసి వ్యక్తిని మళ్ళీ రమ్మని చెప్పి పిలిపించి ఈ సమస్యలు ఏందని చెప్పేసి ఇది కదా అసలు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సింది ఇది. ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈరోజు దాదాపు ఒక 40-50 నిమిషాలు అన్ని విషయాలు కూలంకషంగా, అంటే ఇక గ్రూప్స్ సంబంధించిన గ్రూప్ 2, 3, 4, 1 కాంచి అన్ని ఇట్లలో సంబంధించిన డిఎస్సి సంబంధించి, ఈ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి, నిరుద్యోగులకు ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో వాటి అన్నిటి గురించి కూలంకషంగా మాట్లాడడం జరిగింది. వీటి అన్నిటి గురించి కూడా
మన అశోక్ అన్న, మరి ప్రసన్న హరికృష్ణ అన్న, అందరి సమస్యలంటే మళ్ళీ వీళ్ళిద్దరూ స్పష్టంగా మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మంత్రి గారు కూడా చర్చలకు అంటే కొంతమంది ఇప్పుడు గతంలో ఉన్నటువంటి మంత్రులు కలవడం అవకాశం లేకుంటుండే, ఇప్పుడు కలవడమే కాదు, పిలవడమే కాదు, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆఫీసుల్లో కాకుండా వారి నివాసం దగ్గర పిలిపించేసి ఏ సమస్య గురించి ప్రస్తావన కానీ ఆ సంబంధిత అధికారికి ఫోన్ చేసి విషయం ఇది ఎట్లా, దీన్ని ఏం చేయడానికి అవకాశం ఎట్లా, విద్యార్థులు నిరుద్యోగులు సమస్య తీవ్రత ఈ రకంగా ఉన్నది, ఇట్లా ఉన్నది, వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ప్రభుత్వం చేయాల్సింది, ఒక మంత్రులుగా చేయాల్సింది ఇది అంటే పూర్తి నాకైతే ఇప్పుడు భరోసా నమ్మకం అయితే కలిగింది, ఖచ్చితంగా చేస్తుందని చెప్పేసి. మా విషయానికి వస్తే, మా పీటీల విషయానికి వస్తే, పీటీలు అనగానే గౌరవ మంత్రి గారు కృతజ్ఞతలు చెప్తున్నాం ఎమ్మటే అన్నారు. నేను మేనిఫెస్టోలో పెట్టిన పేజీ నెంబర్తో ఐడియా ఉంది, మీకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, బాధ్యత అది చేద్దామని చెప్పేసి అన్నమాట అన్నారు. కానీ ఒకేసారి ఇప్పుడే అన్నీ ఉన్నట్టు 10,000 ఇప్పుడే ఇస్తే మరి మేము జాబ్ క్యాలెండర్ పెడుతున్నాం, మరి 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ పెట్టి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేస్తాము, ఒక పోస్ట్ ఉన్నా భర్తీ చేయాల్సిందే, మరి ఇది చేయాలంటే మరి ఇప్పుడు నీకు ఒకేసారి అన్ని పోస్టులు ఇప్పుడు చేస్తే మరి 4 సంవత్సరాలు ఏం చేయాలని విషయం కూడా అన్నారు. అనుకూలంగా ఉన్నారు, ఖచ్చితంగా భర్తీ జరుగుతుంది. ఇప్పుడు ఈటీఎస్లు ఇస్తారా, సప్లిమెంటరీ ఇస్తారా, మళ్ళీ ఇస్తారా, కానీ ఖచ్చితంగా ఈ ఉన్న 4 ఏళ్ళు అయితే ఉన్న పోస్టులు హై స్కూల్ మొత్తం భర్తీ జరిగిపోతాయి. అందులో 100% చెప్తున్నా, ఖచ్చితంగా భర్తీ జరుగుతాయి పీటీ పోస్టులు. అదొకటి. పీటీ పోస్టుల గురించి కూడా ప్రస్తావన తెచ్చినాం, వాటి గురించి కూడా ఆలోచిస్తామని చెప్పన్నారు. ఇంకోటి పర్సంటేజ్ గురించి వస్తే, పర్సంటేజ్ గురించి కూడా అది ఖచ్చితంగా అది చేద్దామని చెప్పేసి అన్నారు. ఈ డిఎస్సిలో ఏది అవకాశం ఉంటే ప్రతిదాన్ని కూడా చేయడం కొరకైతే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అన్నారు. ఇంకోటి ఇవన్నీ చేసి ఈరోజు చర్చలకు పిలిచి చేయడానికి కూడా ఈరోజు నిరుద్యోగుల పక్షాన అశోక్ అన్న చేసిన ఆమరణ దీక్ష, ఇంకోటి మేము దానికంటే ముందు కొంచెం పాదయాత్ర కూడా చేసి వచ్చినాము. కానీ ఈరోజు అన్నగారికి ఏదైతే బలమురి వెంకటన్న మాట ఇచ్చిండో, బలమురి వెంకటన్న నిరుద్యోగుల పక్షం చాలా ప్రభుత్వంలో ఉంటూ కూడా ప్రభుత్వ పెద్దలతోటి చాలా మన విషయాలు తీసుకెళ్తున్నాడు, వీలైనంతవరకు చేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. మనకు కావాల్సింది కూడా ఇట్లాంటి నాయకులే. వాస్తవంగా కూడా మనకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ముఖ్యంగా మా నిరుద్యోగ పీటీ అభ్యర్థులు చెప్పేది ఒకటి ఏంటంటే, రారు వాట్సాప్లోనే ఇంతసేపు అన్న చెప్పింది అదే, వాట్సాప్లోనే పరిమితం అవుతారు. వాట్సాప్లో గ్రూపులు అడ్మిన్లు బీకేయడం, మార్చుకోవడం, చేసుకోవడం అక్కడనే ఉంటుంది పోటీ, తప్పితే బయటకైతే రాలేరు. కానీ ఈ ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు ఈ త్వరలోనే ఒక మనం ప్రకటన ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీ మద్దతు తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి పోస్టులు వస్తాయి, పెరుగుతాయి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. గతంలో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్కువ పోస్టులు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 2,624 పోస్టులు వచ్చినాయి 2008 డిఎస్సిలో. ఆ రోజు మెగా డిఎస్సి 52,000 పోస్టులతో మెగా డిఎస్సి ఆ రోజు వచ్చింది. కాబట్టి ఈరోజు సార్కు గౌరవ మంత్రి గారికి ఆ విషయం కూడా దృష్టికి తీసుకెళ్ళాము. వారు కూడా అవును అని చెప్పేస్తున్నారు. ఖచ్చితంగా నేనే చెప్పిన కదా పీటీ పెట్టాలని చెప్పన్నా, చేస్తాం, ఖచ్చితంగా జరిగేది చేసేది అని చెప్పన్నారు. చాలా సానుకూలంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళు పిలవడం, చర్చలకు పిలవడం జరగడం ఎంత చాలా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పి అనుకుంటున్నా. ఏదో మంచి సంతోషకరమైన విషయం ఇది. అందరికీ గుడ్ ఈవినింగ్. మొన్న అశోక్ సార్ దీక్ష ఫలితంగా మాకు చర్చలకు ఇవాళ పిలవడం జరిగింది. అందులో భాగంగా అశోక్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే సార్ ఒక్కళ్ళు కూర్చుంటేనే ఈ రాష్ట్రం ప్రభుత్వం కొంచెం కదలిక వచ్చింది. అందులో భాగంగా అలా ఒక వాయిస్, మన బాధలు ఏందనేది సారు మేమందరం కూర్చొని చర్చలో భాగంగా ప్రభుత్వానికి ఇందాక మీకు సారు వివరించింది మొత్తం చెప్పడం జరిగింది. మనం ఇంట్లో కూర్చుంటే ఉన్న పోస్టులతో నేను రీడింగ్ హాల్లో కూర్చొని, నేను కోచింగ్ సెంటర్లో కూర్చొని నాకు జాబ్ వస్తుంది అనుకుంటే పోస్టులే లేవు నాయన, నీకు జాబ్ ఎక్కడికి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కదిలి బయటకు వచ్చి రోడ్ల మీద ఎక్కితే కదా పోస్టులు వస్తే అప్పుడు జాబ్లు వస్తుంది. నువ్వు అలా ఒక్కరోజు ధర్నా చేస్తే కానీ, రోడ్ల మీద వస్తే కానీ నువ్వు ఒక 5-6 గంటలు ఎక్స్ట్రా చదవగలుగుతావేమో. కానీ ఒక పోస్టుకు పెరిగితే నీకెంత ఉపయోగం అనేది నువ్వు గ్రహించాలి. దాదాపు 2006-7 సంవత్సరాల క్రితం వచ్చిన నోటిఫికేషన్లకు మధ్యలో ఎంత గ్యాప్ వచ్చి ఉంటుంది?
6-7 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. మరి దీని మధ్యలో పోస్టులు ఖాళీ కాలే, చాలా పోస్టులు ఖాళీ అయినాయి. ప్రభుత్వం వాటి మీద దృష్టి పెడితే ఎంతలో అండి, చిటికలో వచ్చేస్తాయి రిపోర్టు. ప్రతి విషయాన్ని క్షణాల్లో ప్రక్షాళన చేయగలదు ప్రభుత్వం. మనమందరూ యూనిటీగా ఉండి దాని మీద పోరాడితే కానీ ప్రభుత్వాలు దిగిరావు. ఆ రోజు సార్ దీక్ష చేసినప్పుడు మీరు బయట కొంత పిలుపునిచ్చాం, ఎక్కడికక్కడ దీక్షలు మీ నిరసనలు తెలియజేయండి అనేసి. చాలా తక్కువ మంది నిరసన తెలియజేసి, అది ప్రతి ఒక్కళ్ళు నువ్వు నిరుద్యోగి ఎక్కడికక్కడ నిరసన తెలిపి ఉంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చాలా వేరే విధంగా ఉండేది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందనే మనకు కావాల్సిన ఫలితాలు అనేది తొందరగా వచ్చేవి. మీరు కదలకనే ఇంకా మన ఎన్నికలు అయ్యేదాకా మనం జరుగుతుందో లేదో, హామీ అయితే ఇచ్చారు, మాట అయితే ఇచ్చారు, జరుగుతుందో లేదో తెలియదు. ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ అవసరాలు తీరిపోతాయి. అదే ముందుంటే మన ఫలితం తొందరగా వచ్చేది. దయచేసి మనం చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు అన్నారు. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు. ఉద్యోగం నీ లక్ష్యమైనప్పుడు నువ్వు పోరాటంలో తప్పేముంది? పోస్టులు లేనప్పుడు నువ్వు ఎంత కూర్చొని చదువుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు, కొన్ని జిల్లాలో పోస్టులు లేవు, 0 పోస్టులు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినటోడు ఇప్పుడు నువ్వు రోడ్డు మీద ఇప్పుడు నువ్వు రాకపోతే నీకు ఉద్యోగం ఎలా వస్తుంది? పోస్టులు ఎలా పెరుగుతాయి? నువ్వు వస్తేనే కదా పోస్టులు పెరుగుతాయి. ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి నువ్వు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీలు, పీజీలు, బీఈడీలు చేసి మళ్ళీ 5-6 సంవత్సరాలు కూర్చొని చదివి టెట్ రాసి ఇన్ని ఎగ్జామ్లు నువ్వు క్వాలిఫై వచ్చిన తర్వాత నీకు పోస్ట్ లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఆలోచించాలి అందరూ. ప్రతి నిరుద్యోగ ఆలోచించాలి. సార్ ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసమే కదా. అది కాక వాళ్ళకి రోడ్ల మీద కొంతమంది ఉన్నారు, రోడ్ల మీద ఎక్కి కనీసం సార్ ఇక్కడ చేస్తున్నప్పుడు నీకు కూడా చేతనైతే రోడ్డు మీదకి వచ్చి చెయ్యి, కానీ విమర్శలు చేయకు. నీకు విమర్శించే ధైర్యం ఎప్పుడు రావాలి? నువ్వు రోడ్డు మీద సార్ ఇద్దరు కూర్చుంటే నువ్వు 100 మందిని తీసుకొని కూర్చో. తెలంగాణ ఉద్యమం ఒక్కళ్ళు చేస్తే రాలేదు, ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తే వచ్చింది. అదేవిధంగా నిర్బంధం చేయండి. ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాల్లో, ప్రతి రీడింగ్ హాల్లో మీరు ఎక్కడుంటారో అక్కడ నిర్బంధం చేయండి. ఒకే చోట చేస్తే రాలేదు. ఆ విషయం మీకు తెలియదా? ఉద్యోగాలు ఎట్లా వస్తాయండి ఒక్కళ్ళే చేస్తే? ఒక్కళ్ళు చేస్తే ఉద్యోగాలు రావు, ఒక్కళ్ళిద్దరు చేస్తే ఉద్యోగాలు రావు. ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. ప్రభుత్వాలకు తెలిసి వస్తుంది నిరుద్యోగుల సమస్య ఏందో. మీకు లేదు. నిరుద్యోగులు అంటే వాళ్ళకు ఒక గడ్డి పూచలాగా. నిన్న మొన్న టెట్ అనే ఒక గందరగోళం ఉన్నప్పుడు, అంటే ఇయ్యాలా వద్దా అనే మీమాంసలు ఉన్నప్పుడు మన దీక్ష కారణంగా కంపల్సరీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే అంతకుముందు వేయాలా వద్దా ఒక డైలమాలు ఉన్నారు. ఓన్లీ డిఎస్సి వేసారు, టెట్ వేయలేదు. కాబట్టి దీక్షతోని కొంచెం టెట్ కంపల్సరీ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే గ్రూప్ 2 సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం కోసం కొన్ని పోస్టుల కోసం ఒక లెటర్ పంపడం జరిగింది. కాబట్టి మనం ప్రశ్నిస్తే, నిలదీస్తే, మనం ఉన్నామని వాళ్ళకు గుర్తు చేస్తే కంపల్సరీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కాబట్టి ఇది మనకు ఒక నిరాహార దీక్ష అనంతరం ఎమ్మెల్సీ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇవాళ మంత్రి గారిని కలిశాము, రిక్వెస్ట్ చేశాము. మా ముందే అధికారులకు ఫోన్ చేశారు, వివరించే ప్రయత్నం చేశారు. కాబట్టి పెరుగుతాయన్న ఒక హామీతోనే వచ్చాము. మరి హామీ ఎంతవరకు సఫలమవుద్ది అనేది వేచి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి గ్రూప్ 2 సంబంధించి, గ్రూప్ 3 సంబంధించి, అలాగే గ్రూప్ 1 సంబంధించినటువంటి వరుస కథనాలు, మోటివేషనల్ వీడియోసు, సబ్జెక్టివ్ వీడియోస్ మీకు అందజేసే ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక దాదాపుగా 10-12 రోజులు అవుతా ఉంది. ఒక 5 రోజులు నిరాహార దీక్షలో కూర్చున్నాను. దానికంటే ముందు 2 రోజుల పాటు టైం వేస్ట్ అయిపోయింది. అయిపోయాక 5 రోజులు అయింది.
దాదాపుగా 10-12 రోజుల పైన అవుతా ఉంది. రేపటి నుంచి మళ్ళీ మీకు యాజ్ ఇట్ ఈజ్గా యూట్యూబ్లలో యాప్లో క్లాసెస్ అనేవి మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.